ఈ లెక్కన మీరు చెప్పింది చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అనేది ఒక అలంకారమే అంటారు. ఎవరో చెప్పారు సార్, ఎవరో సీఎం పోస్ట్ కంటే చిరంజీవి పోస్టే పెద్దదని. అవును, నేను కూడా విన్నాను. అది విన్నారు కదా, అది నిజం సార్. చిరంజీవి గారికి నాకు తెలుసు సార్, అవార్డులు ఏం పెద్దగా ఆయన తెచ్చేవి ఏం కాదు సార్. ఎందుకంటే సార్, మా క్లాస్లో నేను 10th చదువుతున్నప్పుడు ఎస్ఏ క్వశ్చన్లో వాట్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అని రాస్తే మా 25 మంది క్లాస్ మెంబర్స్లో 12 మంది చిరంజీవి గారి గురించి రాశారు సార్. బా, దానికంటే పద్మభూషణ్ పెద్ద లవ్. ఇది మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం, కృష్ణా డిస్టిక్లో మచిలీపట్నంలో సాయి పబ్లిక్ స్కూల్లో ఒక చిన్న స్కూల్లో జరిగిన విషయం. ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు సార్? గూస్ బంప్స్ వస్తున్నాయి సార్ నాకు. దాని ముందు పద్మభూషణ్ దేవుని సార్, అది జస్ట్ గుర్తింపు అంతే. అంటే హీ అచీవ్డ్ అలాగా, అంత చేసేసాడు సూపర్గా. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇంకో విషయం చెప్తా సార్. చెప్పండి. చాలామంది రామ్ చరణ్ గారి గురించి, వీళ్ళ గురించి నెపోటిజం అంటుంటారు సార్. అసలు ఒక మాట చెప్తా సార్, హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉంటున్న చిరంజీవి గారు మచిలీపట్నంలో ఉన్న ప్రసన్న కుమార్ని ఇన్స్పైర్ చేసి ఇండస్ట్రీకి తీసుకొచ్చినాడు. సొంత ఇంట్లో పక్క బెడ్రూమ్లో పడుకుంటున్న పొడుగుని ఇన్స్పైర్ చేయలేకపోతే ఆయనేం చిరంజీవి సార్. బా, ఏం సార్ ఏం చెప్పారండి. నేను పొద్దున ఒక నెపో కిడ్, మీరు నెపో కిడ్డా అని అడిగి, అంటే ఐ మీన్ నేను చెప్తున్నా వినండి కొంచెం, నెపో కిడ్డా అని అడుగుదాం అనుకున్నా కావాలని. ఎందుకంటే ఇక్కడ నెపో కిడ్లు ఉండరు మయ్య, టాలెంట్ కిడ్లు ఉంటారు. నువ్వు ఎవడి తాతవో, ఎవడి మనవడువో, ఎవడికి ఏం సంబంధం ఉందో లేదు, ప్రేక్షకుడికి సంబంధం లేదు. 20 రూపాయలు ఇచ్చి టికెట్ కొని చూసేవాడు అబ్బా అన్నాడంటే నువ్వు ఉన్నావు, తూ అన్నావంటే నువ్వు లేవు, అంతే. చిరంజీవి గారి సినిమా బాగోపోయినా కూడా మ్యాట్నీకి ఎవరు చూడరు సార్. చిరంజీవి గారి కొడుకుని ఎందుకు చూస్తారు టాలెంట్ లేకపోతే? కరెక్ట్, ఇది పాయింట్. అప్పుడు ఇంకా నెపోటిజం అనేది ఎక్కడుంది, ఎందుకు సార్? నెపోటిజం కాదు సార్, నెపోటిజము చిరంజీవి అంటే ఇంత సరే. ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళల్లో 100కి 60 మంది చిరంజీవి గారిని చూసి వచ్చిన వాళ్ళు, లాస్ట్ డికేడ్లో ఉన్న వాళ్ళు, లాస్ట్ 2 డికేడ్స్లో ఉన్న వాళ్ళు అందరూ 70%, 60% చిరంజీవి గారిని చూసి వచ్చారు కదా సార్. భీమవరం, అమలాపురం, రాజమండ్రిలో, కాకినాడలో, పలానా జంగనగూడెంలో ఉన్న వాళ్ళు అందరిని ఇన్స్పైర్ చేసిన చిరంజీవి గారు సొంత ఇంట్లో ఉంటున్న కొడుకుని ఇన్స్పైర్ చేయలేకపోతే ఎలా సార్? వాళ్ళందరూ చిరంజీవి గారి లాగా అవ్వాలి అనుకుంటుంటే ఎక్కడున్నారు సార్? అసలు ఆ నెపోటిజం గొడవ జరిగినప్పుడు ఎక్కడున్నారు మీరు? ఇదంతా ఎందుకు చెప్పలేదు మీరు? అసలు ఎంత అద్భుతంగా ఉంది సార్ నిజంగా. ఎంతో మందికి ఇన్స్పిరేషన్. సొంత కొడుకుని ఇన్స్పైర్ చేయలేనప్పుడు అసలు చిరంజీవి అనే పోస్టే వేస్ట్ సార్ నన్ను అడిగితే. అది ఈవెన్ చిరంజీవి గారైనా, నాగార్జున గారైనా, ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్. అంతే ఎవరు నెపోటిజం కిందకి వచ్చినా సరే వాళ్ళందరూ వేస్టే. కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్ సూపర్. అసలు ఇంటర్వ్యూలోనే కిక్కిచ్చిన పాయింట్ నాకు ఇది, హ్యాపీగా ఉంది. ఏంటి సార్ మీ కోరిక ఏంటి ఫైనల్గా?